నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. కంసుడు కేసి అనే రాక్షసుణ్ణి పంపించాడు. వాడేమో హయరూపంలో వచ్చాడు. ఆ హయరూపంలో వచ్చినటువంటి రాక్షసుని యొక్క ముఖంలో నోటిలో తన చేతిని పెట్టి బాగా పెంచేశాడు కృష్ణుడు. దాంతో ఊపిరాడక ఆ కేసి అనే రాక్షసుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్టాడు, నేల మీద పడిపోయాడు. తద్దేహత కర్కటికా ఫలోపమాత్ వ్యసోరపాకృష్య భుజం మహాభుజః అవిస్మితో అయత్నహతారిః ఉత్స్మయైః ప్రసూనవర్షైః దివిషద్భిరీడితః. ఊపిరాడక గాలి బయటికి రాక ఆ కేసి అనే రాక్షసుడు ఎలా తయారయ్యాడంటే ఆ గుర్రం రూపంలో ఉన్నవాడు పెద్ద దోసపండులాగా తయారయ్యాడు, ఉబ్బిపోయాడు. ఆ విధంగా అతన్ని సంహరించి అవిస్మిత అయత్న హతారి, ఏమాత్రము ఏ విధమైన హావభావాలు కనిపించకుండా శ్రీకృష్ణ పరమాత్మ హేళగా లీలగా ఏమాత్రం కష్టపడకుండా ఆ కేసిని సంహరించాడు. అయత్న హతారి ఉత్స్మయై ప్రసూనవర్షై దివిషద్భి ఈడిత. దేవతలు ఆశ్చర్యపడ్డారు. అబ్బో, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ కేసి అనేటువంటి రాక్షసుణ్ణి ఎంత తేలిగ్గా సంహరించాడు అని వాళ్ళు ఆశ్చర్యపడి ఆకాశం నుంచి పూల వర్షాన్ని కురిపించారు. దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప కృష్ణమక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత. ఈలోపు దేవర్షి అయినటువంటి నారద మహర్షి కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చారు. రహస్యంగా ఏకాంతంలో ఎవరూ లేకుండా. ఆ శ్రీకృష్ణుడే శ్రీ మహావిష్ణువని నారద మహర్షికి తెలుసుగా. అందువల్ల ఆ కృష్ణుని దగ్గరకు వచ్చి రహసి ఏతదభాషత, అక్లిష్ట కర్మాణం, ఏ విధమైన శ్రమ లేకుండా అద్భుతమైన కర్మలను ఆచరించేటువంటి ఆ శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి నారద మహర్షిలా అంటున్నారు. కృష్ణ కృష్ణ అప్రమేయాత్మన్ యోగేశ జగదీశ్వర వాసుదేవ అఖిలవాస సాత్వతాం ప్రవర ప్రభో. ఓ శ్రీకృష్ణ మహానుభావ, నీ క్రియలు ఊహకందవు, నీ స్వరూపము ఊహకి చిక్కదయ్యా. అలాంటి దివ్యస్వరూపం కలిగినటువంటి ఓ యోగేశ, యోగేశ్వరుడవైన జగదీశ్వర, జగత్తునకు ప్రభువైనటువంటి ఓ శ్రీకృష్ణ, వాసుదేవ, అఖిలావాస, సమస్తమైన జగత్తుకి ఆధారభూతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఓ పరమాత్మ, యదువంశంలో వారందరికీ నీవే అగ్రేసరుడవు, వారందరినీ నడిపించే నాయకుడవు నీవై ఉన్నావు. త్వమాత్మా సర్వభూతానాం ఏకో జ్యోతిరివైధసాం గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర. ఓ కృష్ణ, నీవు మానవ రూపంలో అవతరించిన నీ గురించి నాకు తెలుసు కదా. త్వమాత్మా సర్వభూతానాం, సమస్త ప్రాణులలో ఉండేటువంటి ఆత్మస్వరూపుడవు నీవే, పరబ్రహ్మవు. ఏకో జ్యోతిరివైధసాం, కట్టెలు ఎన్ని రూపాల్లో ఉన్నా వాటన్నిటిలో ఉండేటువంటి అగ్ని ఒకటే కదా. ఇంతమంది దేహధారులు కనిపిస్తున్నా అందరిలో ఉన్నటువంటి వాడు ఒకే ఒక చైతన్యం నీవేనయ్యా కృష్ణ. గూఢో గుహాశయ సాక్షి మహాపురుష ఈశ్వర, నీవే నిగూఢాత్మవు, అందరి హృదయాల్లో ఉండేటువంటి వాడవు, జగత్ సాక్షివి నీవే. ఓ మహాపురుషోత్తమ, మహానుభావ, నీకు నమస్కారమయ్యా
అంటున్నారు నారద మహర్షి. ఆత్మనా ఆత్మాశ్రయ పూర్వం మాయయా ససృజే గుణాన్ తైరిదం సత్య సంకల్ప సృజసి అత్స్వవసీశ్వర. నీవు స్వతంత్రుడవు, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం నీకు లేదు. అందరూ నీ యందే ఆధారపడి ఉంటారు. నీ మాయతో నీవే గుణములను సృష్టించావు. మాయా గుణములు, సత్వ రజస్తమో గుణములు, వాటి చేతనే సత్య సంకల్పుడవై ఈ సమస్తమైనటువంటి జగత్తుని సృష్టిస్తున్నావు, నడిపిస్తున్నావు, లయం చేస్తున్నావు. సత్వం భూధర భూతానాం దైత్య ప్రమథ రక్షసాం అవతీర్ణో వినాశాయ సాధూనాం రక్షణాయ చ. మరి నువ్వు మానవునిగా ఎందుకు అవతరించావు అంటే, ఈ భూమి మీద క్షత్రియ రూపాల్లో కొంతమంది అవతరించారు, దైత్యులు పుట్టుకొచ్చారు. వాళ్ళందరూ మానవ రూపాల్లో క్షత్రియులుగా కనిపిస్తున్నారు. ఆ రూపంలో ఉన్న దైత్యులైనటువంటి రాక్షసులందరినీ సంహరించటం కోసం వినాశాయ అవతీర్ణ, వాళ్ళందరినీ నాశనం చేయటానికే నీవు పుట్టావు, పుట్టినట్టుగా నటిస్తున్నావు, అవతరించావు. సాధూనాం రక్షణాయ చ, సజ్జనులైన వారిని భక్తుల్ని రక్షించటానికే కదా నీవు అవతరించావు. దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాయం హయాకృతి యస్య హేషిత సంత్రస్తాః త్యజంతి అనిమిషా దివం. దైవవశం చేత ఇదిగో ఈ రాక్షసుడు కేసి అనేవాడు గుర్రం రూపంలో వచ్చాడు, హయ రూపంలో. అలాంటి వాడిని నీవు లీలగా సంహరించేశావయ్యా. అసలు ఈ రాక్షసుడు హయ రూపంలో ఒక్కసారి సకిలిస్తే ఆ దేవతలు కూడా భయపడతారు. అనిమిషా దివం, దేవతల ఆకాశాన్ని విడిచిపెట్టి పారిపోతారు. దేవతల్నే భయభ్రాంతుల్ని చేసేటువంటి ఈ దారుణమైన ఈ రాక్షసుణ్ణి నీవు సంహరించి లోక కళ్యాణాన్ని చేకూర్చావు. అదేవిధంగా భవిష్యత్తులో నీవు చేయబోయేటువంటి పనులన్నీ కూడా నీకు తెలుసు, నాకు తెలుసు. ఓ శ్రీకృష్ణ, నేను నీ పరమభక్తుణ్ణి అవటం చేత నీ లీలలన్నీ నాకు తెలుసు. అందువల్ల భవిష్యత్తులో నీవు చేయబోయేటువంటి ఘనకార్యాలు కూడా వర్ణించి చెప్పాలని నా కోరిక అన్నట్టుగా భవిష్యత్తులో కృష్ణుడు చేయబోయే విశేషాలన్నీ నారద మహర్షి చెప్పేస్తున్నారు. ఆయన దేవర్షి, త్రికాలవేది, చాణూరం ముష్టికంచైవ మల్లానన్యాంశ్చ హస్తినం కంసంచ నిహతం ద్రక్ష్యే పరశ్వో హనితే విభో. రేపటిల్లుండిలో అంటే అనతి కాలంలో అని అర్థం. భవిష్యత్తులో నీవు చాణూరుడు, ముష్టికుడు అనేటువంటి మల్లయోధుల్ని సంహరించబోతూ ఉన్నావు. అదేవిధంగా కువలయాపీడం అనేటువంటి ఏనుగుని కూడా చంపబోతున్నావు. అవన్నీ భవిష్యత్తు నేను చూడగలుగుతున్నానయ్యా. కంసంచ నిహతం ద్రక్ష్యే, నీ చేతిలో కంసుని కూడా మూడింది, వాడు కూడా నీ చేతిలో సంహరింపబడబోతూ ఉన్నాడు. తస్యానుశంఖయవన మురాణాం నరకస్య చ పారిజాతాపహరణం ఇంద్రస్య చ పరాజయం. ఆ కంసుణ్ణి సంహరించిన తరువాత శంఖుడు, యవనుడు, మురుడు, నరకాసురుడు అనబడేటువంటి రాక్షసుల్ని కూడా నీవు సంహరించబోతున్నావు. ఆ తరువాత పారిజాతాపహరణం, స్వర్గలోకంలో పారిజాతాన్ని అపహరించటం అనేటువంటి దివ్య సన్నివేశాన్ని కూడా నీవు నెరవేర్చబోతున్నావు. అప్పుడు ఇంద్రుడు కూడా నీ చేతిలో పరాభవాన్ని పొందుతాడు, అతని అహంకారాన్ని కూడా పోగొడతావు నీవు. ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాది లక్షణం నృగస్య మోక్షణం శాపాత్ ద్వారకాయాం జగత్పతే. నరకాసురుణ్ణి సంహరించిన తరువాత అతని చెరలో ఉన్నటువంటి 16,000 మంది కన్యకామణులందరినీ నీవు పరిణయం ఆడబోతూ ఉన్నావు కదా. వీర్యశుల్కాది లక్షణం, నీ పరాక్రమము, తేజస్సు, వీటన్నిటితో వాళ్ళందరూ నిన్ను వరిస్తారు, వాళ్ళని నీవు స్వీకరిస్తావు. నృగస్య మోక్షణం శాపాత్ ద్వారకాయాం జగత్పతే. ఇక ద్వారకా నగరం నుండి నీ లీలలన్నీ నీవు ప్రారంభించబోతున్నావు. అదేవిధంగా నృగుడనేటువంటి మహారాజు యొక్క శాపాన్ని కూడా నీవు పోగొడతావు. ఇవన్నీ భవిష్యత్తులో వచ్చేటువంటి చరిత్రలే. స్యమంతకస్య చ మణేః ఆదానం సహ భార్యయ మృతపుత్ర ప్రదానం చ బ్రాహ్మణస్య స్వధామతః.
స్యమంతకమణి, ఆ మణిని కూడా నీవు వెతికి తీసుకుని వచ్చి ఇస్తావు సత్రాజిత్ అనేటువంటి వానికి. ఇవన్నీ జరగబోయేటువంటి విశేషాలే. నీ భార్యతో సహా, భార్య అంటే అక్కడ సత్యభామ, ఇంకా ఇవేమీ జరగలేదు, కృష్ణుడు బాలుడే. భవిష్యత్తులో కృష్ణుడు చేయబోయేటువంటి లీలలన్నింటినీ నారదుడు భవిష్యత్తు దర్శించి ఏకాంతంలో ఆ కృష్ణుణ్ణి విష్ణువుగా దర్శిస్తూ ఇవన్నీ కూడా వర్ణిస్తున్నారు. అలాగే మృతపుత్ర ప్రదానంచ బ్రాహ్మణస్య స్వధామతః, మరణించినటువంటి బ్రాహ్మణ పుత్రులను మళ్ళీ బ్రతికించి తీసుకొస్తావు కదా నువ్వు, ఇది కూడా ఒక వర్ణన ఘటన. పౌండ్రకస్య వధం పశ్చాత్ కాశీపుర్యాశ్చ దీపనం, దంతవక్త్రస్య నిధనం చేద్యస్య చ మహాక్రతౌ. పౌండ్రక వాసుదేవుడనేటువంటి వాడిని నీవు సంహరిస్తావు. వాడు నీలాగే రూపాన్ని ధరించి నేనే కృష్ణుడు అంటాడు. అలాంటి పౌండ్రక వాసుదేవుని యొక్క దురాగతాలు చూచి అతన్ని నీవు సంహరిస్తావు. ఆ తరువాత కాశీనగర దాహము, ఈ వృత్తాంతం కూడా జరగబోతోంది నాకు తెలుసు. దంతవక్త్రస్య నిధనం, దంతవక్తుడనే వాడిని సంహరిస్తావు. చేద్యస్య చ మహాక్రతౌ, ధర్మరాజు నిర్వహించబోయేటువంటి రాజసూయ యాగంలో చేదిరాజైనటువంటి శిశుపాలుణ్ణి కూడా నీ చక్రాయుధంతో నీవు సంహరిస్తావుగా, అది కూడా తెలుసు. యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్, ఇవన్నీ నీవు ద్వారకలో నివాసం ఏర్పరుచుకుని చేయబోయేటువంటి దివ్యమైనటువంటి లీలలు. ఇలాంటివి ఎన్నో నీ పరాక్రమాన్ని సూచించేవి భవిష్యత్తులో జరగబోతున్నాయి. కర్త ద్రక్ష్యామ్యహంతాని గేయాని కవిభిర్భువి, భవాన్ కర్త, ఇవన్నీ చేసేది నువ్వు. ద్రక్ష్యామ్యహం, నేను చూడబోతున్నాను, నేను చూడగలను. తాని గేయాని కవిభిర్భువి, ఇవన్నీ భవిష్యత్తులో మంచి కవుల చేత చక్కగా వర్ణింపబడే దివ్య లీలలు, చరిత్రలు అవుతాయి స్వామి. అధతే కాలరూపస్య క్షపయిష్ణో రముష్యవై, అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జున సారథే. ఆ తరువాత కాలస్వరూపుడవై దుష్టులైనటువంటి క్షత్రియులందరినీ సంహరించటం కోసం అర్జునునికి సారథివై ఎన్నో అక్షౌహిణీల సైన్యాన్నంతా నశింపజేస్తావు నీ దివ్యమైన లీలతో, అది కూడా నేను చూడబోతున్నాను. విశుద్ధ విజ్ఞాన ఘనం స్వసంస్థయ సమాప్త సర్వార్ధమమోఘవాంఛితం, స్వతేజసా నిత్య నివృత్త మాయా గుణ ప్రవాహం భగవంతమీమహి. సమస్తమైనటువంటి కోర్కెలను తీర్చేటువంటి వాడవు నీవే, జ్ఞాన ఘనస్వరూపుడవై ప్రకాశిస్తున్నావయ్యా. స్వసంస్థయా సమాప్త సర్వార్థం అమోఘ వాంఛితం, నీ సాన్నిధ్యంలో ఉన్నటువంటి వాళ్లకు వారి కోర్కెలన్నీ తీర్చేటువంటి కల్ప తరువువై ప్రకాశిస్తావయ్యా నీవు. మాయాగుణాలున్నాయి, సత్వరజస్తమో గుణాలు, వాటిని నీవు నడిపిస్తావు తప్ప అవి నీకేమాత్రము అంటవు. నిత్య నివృత్త మాయా గుణప్రవాహం భగవంతం, ఏ సమయంలోనైనా ఆ మాయాగుణాలు నీకంటవు, వాటికి అతీతమైనటువంటి వాడవు నీవు. అలాంటి నీకు నమస్కారమయ్యా, శరణు పొందుతున్నాను అని నారద మహర్షి శ్రీకృష్ణ స్వామిని స్తోత్రం చేస్తున్నారు ఏకాంతంలో. త్వామీశ్వరం స్వాశ్రయమాత్మమాయయ వినిర్మితాశేష విశేష కల్పనం, క్రీడార్థమధ్యాత్మనుష్య విగ్రహం నతోస్మి ధుర్యం యదువృష్టి సాత్వతాం. జగత్తునంతటినీ నడిపించేవాడివి, నియమించేటువంటి వాడవు నీవే. త్వామీశ్వరం, అదేవిధంగా స్వాశ్రయం, నీ మీద నీవే ఆధారపడతావు తప్ప ఎవరి మీద ఆధారపడేవాడివి కాదు, స్వతంత్రుడవు నీవు. ఆత్మమాయయా వినిర్మితాశేష విశేష కల్పనం, నీ మాయాశక్తితో ఈ సృష్టిలో ఎన్నో లీలల్ని నీవు చూపిస్తూ కల్పిస్తూ ఉంటావు, అందరినీ మాయ చేస్తూ ఉంటావు. మరి అవతారం ఎందుకు? మానవ అవతారం అంటే క్రీడార్థమధ్యాత్మ మనుష్య విగ్రహం, ఒక ఆట కోసం, ఒక లీల కోసం. నతోస్మి ధుర్యం యదు వృష్ణి సాత్వత, అలాంటి నీకు నమస్కారము. యదు వృష్ణి వంశములలో ఉండే వాళ్ళందరికీ
వాళ్ళందరిలోకెల్లా శ్రేష్ఠుడమైనటువంటి ఓ శ్రీకృష్ణ నీకు నమస్కారము అని నారద మహర్షి శరణు కోరుతున్నారు. శ్రీ సుకౌవాచ ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరో ముని ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవ. ఈ విధంగా నారద మహర్షి శ్రీకృష్ణ స్వామిని ఏకాంతంగా, కృష్ణ నువ్వు బాలుని వలె కనిపిస్తున్నా, శ్రీ మహావిష్ణు స్వరూపం అని నాకు తెలుసు, భవిష్యత్తులో నువ్వు చేయబోయే లీలలు ఇవేగా అని ఆ రకంగా స్వామిని స్తుతించి, భాగవత ప్రవర భక్తులందరిలోకెల్లా ఉత్తములైనటువంటి వారు నారద మహర్షి, వారికి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆయన్ని దర్శించటం వల్ల ఎంతో ఉత్సాహం కలిగి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. భగవానపి గోవిందో హత్వా కేశిన మాహవే పశూనపాలయత్పాలై ప్రీతై వ్రజసుఖావహ. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధంగా ఆ కేసి అనేటువంటి రాక్షసుణ్ణి యుద్ధంలో చంపేసి, మామూలుగా ఏమీ ఎరగని పసిపిల్లవాళ్లాగానే బాలకుని వలెనే గోవులన్నీ రక్షిస్తూ అక్కడి నుంచి తన తోటి గోపాలకులతో పాటు వారితో సంతృప్తిగా చూడబడుతున్నటువంటి వాడై గోవ్రజంలో ప్రవేశించాడు సుఖంగా. ఏకదాతే పశూన్పాలాహ చారయంతో అద్రిసానుషు చక్రుహు నిలాయన క్రీడా చోరపాలాపదేశత. ఒకసారి గోపాలకులందరూ కృష్ణస్వామితో కలిసి ఆనందంగా గోవుల్ని మేపుతూ ఆడుకోవాలనుకున్నారు. ఎక్కడ? గోవర్ధనగిరి పర్వత సానువులలో ఆనందంగా సంచరిస్తున్నారు. నిలాయన క్రీడా దాగుడు మూతల ఆట ఆడుతున్నారు. చోరపాలాపదేశత, కొంతమందేమో దొంగల్లాగా, కొంతమందేమో రక్షకుల్లాగా ఈ విధంగా ఒక లీల కల్పించుకుని ఆడుతున్నారు, దొంగల్ని రక్షకులు పట్టుకునే విధంగా. తత్రాసన్ కతిచిచ్చోరాహ పాలాశ్చ కతిచిన్ృప మేషాయితాశ్చ తత్రైకే విజహృహు అకుతో భయాః. కొంతమంది గోపాలకులేమో దొంగల్లాగా ఉన్నారు, మరికొంతమంది గోపాలకులేమో రక్షకుల్లా ఉన్నారు. పాలాహ మేషాయితాశ్చ తత్రైకే, కొంతమంది ఏమో మేకల్లాగా ఉన్నారు, మేకల్లాగా నటిస్తున్నారు. విజహృహు అకుతో భయాః, కృష్ణుడున్నాడుగా మనకి భయం ఏంటని ఈ విధంగా రకరకాల ఆటలతో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. మయపుత్రో మహామాయో వ్యోమో గోపాలవేషధృక్ మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్. ఆ సందర్భంలో మయాసురుని యొక్క పుత్రుడైనటువంటి వ్యోముడనే పేరు కలిగిన మహామాయావి ఈ గోపాలకులందరినీ ఏ విధంగానైనా అపాయానికి గురి చెయ్యాలి అని గోపాలకుని వేషాన్ని ధరించినటువంటి వాడై మేషాయిత నపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్ గోపాల వేషంలో వచ్చాడు. వాళ్లతో పాటు ఆడుతూ వీడు ఒక చోరునిగా నటిస్తున్నాడు. అంటే గోపాలకులు కొంతమంది దొంగలుగా, కొంతమంది రక్షకులుగా ఉన్నారుగా, వీడు ఆ దొంగలుగా నటించేటువంటి గోపాలకులతో పాటు చేరాడు. చేరి మేకల్లాగా నటించేటువంటి గోపాలకులందరినీ మాయం చేయడం మొదలెట్టాడు. గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః శిలయా పిదధే ద్వారం చతుఃపంచావశేషితాః. ఈ విధంగా తను దొంగలాగా నటిస్తూ మేకల్లాగా నటిస్తున్నటువంటి గోపాలకుల్ని ఎవరికి అనుమానం రాకుండా అక్కడి నుంచి దొంగిలించి తీసుకుని వెళ్ళి ఒక గుహలో దాచిపెట్టేసి ఎంతోమందిని అలా తీసుకువెళ్ళిపోతున్నాడు. దొంగలు మామూలుగా మేకల్ని ఎత్తుకుపోవటం మామూలేగా ఆటలో, అందువల్ల మేకల్లాగా నటించే గోపబాలకుల్ని ఇదిగో ఈ గోపాలకుడు తీసుకుని వెళుతున్నాడని అందరూ భావించేలాగా నటిస్తున్నాడు. తీసుకుని వెళ్ళి ఒక గుహలో దాచిపెట్టి తీసుకెళ్ళిన వాళ్ళందరినీ అక్కడే దాచి వాళ్ళు బయటికి రాకుండా ఒక పెద్ద రాయి అడ్డం పెట్టాడు గుహద్వారానికి. శిలయా పిదధే ద్వారం చతుఃపంచావశేషితాః. ఇంకా గోపాలకులందరూ దాయబడ్డారు. అలా అలా అందరినీ తీసుకెళ్ళిపోయాడు. చివరికి ఆ గోపబాలకుల్లో 4-5 మాత్రమే మిగిలారు. మిగతా వాళ్ళందరినీ ఈ రాక్షసుడు వ్యోముడనే రాక్షసుడు దాచేశాడు. తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణ శరణద సతాం గోపాన్నయంతం జగ్రాహ వృకం హరిరివౌజస. వీడు చేస్తున్న మాయా విశేషమంతా ఆ కృష్ణస్వామి కనిపెట్టేశారు. తస్య తత్కర్మ విజ్ఞాయ శరణద సతాం
సత్పురుషులైనటువంటి వాళ్ళకి శరణు కల్పించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గోపాన్నయంతం జగ్రాహ, ఆ గోపాలకుల్ని తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ రాక్షసుణ్ణి పట్టుకున్నారు. గోపాల వేషంలో ఉన్న రాక్షసుణ్ణి పట్టుకున్నారు కృష్ణస్వామి. ఎలాగా అంటే ఉరుకం హరిరేవౌజస, ఒక సింహం తోడేల్ని పట్టుకున్నట్టు పట్టుకున్నారు. స నిజం రూపమాస్థాయ గిరీంద్ర సదృశం బలి ఇచ్చన్ విమోక్తుమాత్మానం నాశక్నోత్ గ్రహణాతురః. కృష్ణుడు గట్టిగా పట్టుకునేసరికి ఆ బంధనం నుంచి తప్పించుకోలేక వాడికి నొప్పి పుట్టింది. నొప్పి పుట్టి నిజ రూపాన్ని పొందాడు. గోపాల రూపంగా పోయి వాడికి రాక్షస రూపం వచ్చేసింది. గిరీంద్ర సదృశ్యం, ఎలా ఉన్నాడు వాడు? పర్వతంతో సమానంగా ఉన్నాడు. అంత భయంకరమైన రూపంతో బలవంతుడై ఉన్నాడు. అలాంటి వాడు కృష్ణస్వామి పట్టు నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మాన విమోక్తం నాశక్నోత్, తనని కృష్ణుని బంధం నుంచి విడిపించుకోవడానికి సమర్థుడు కాలేకపోయాడు. తం నిగృహ్యాచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే పశ్యతాం దివి దేవానాం పశుమార మమారయత్. ఈ విధంగా రాక్షసుణ్ణి గట్టిగా పట్టుకుని రెండు చేతులతో భూమి మీద విసిరేసి పశ్యతాం దివి దేవానాం, ఆకాశంలో దేవతలందరూ చూస్తూ ఉండంగా పశుమారమప అమారయత్, ఒక దుష్టమైన మృగాన్ని చంపినట్లుగా ఆ వ్యోముడనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు కృష్ణస్వామి. గుహాపిధానం నిర్భిద్య గోపాన్ నిస్సార్య కృచ్ఛ్రతః స్తూయమాన సురైర్గోపై ప్రవివేశ స్వగోకులం. ఈ విధంగా గుహలో వాడు దాచిపెట్టినటువంటి ఆ గోపాలకులందరినీ విడిపించి బయటికి తీసుకొచ్చి చక్కగా తనతో పాటు గోకులానికి తీసుకువెడుతున్నారు. దేవతలందరూ ఈ సన్నివేశాన్ని చూసి కృష్ణస్వామిని స్తోత్రం చేస్తున్నారు. అలాగే ఈ గోపాలకులు కూడా తమని రక్షించినటువంటి కృష్ణ పరమాత్మను మనసారా స్తుతిస్తూ కృష్ణలీలను స్మరించుకుంటూ వాళ్ళు గోవ్రజంలో ప్రవేశించారు. ఇక్కడితో మనం దశమస్కంధంలో 37వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత 38వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ అక్రూరోపి చ తామ్రాత్రిం మధుపుర్యాం మహామతి ఉషిత్వా రథమాస్థాయ ప్రయయౌ నందగోకులం. ఆ తరువాత కంసుడు అక్రూల వారిని పిలిచి చేతిలో చెయ్యి వేసి, నువ్వే నాకు ఆత్మీయుడవు, యదువంశీయుల్లో గొప్పవాడివి, నువ్వు నందగోవ్రజానికి వెళ్ళి శ్రీకృష్ణ స్వామిని బలరాముణ్ణి తీసుకురా, వాళ్ళని నేను సంహరించాలి అని చెప్పాడుగా. ఆ కంసుని మాట ప్రకారం అక్రూరుల వారు శ్రీకృష్ణ స్వామిని బలరాముణ్ణి తీసుకురావటానికి మధురకు తీసుకురావటం కోసం ఆయన నందవ్రజానికి బయలుదేరుతున్నారు రథం మీద. ఆ ముందు రోజు హాయిగా రాత్రి ఆ మధురలోనే ఆయన ఉండి బుద్ధిమంతుడైనటువంటి అక్రూరుల వారు రథాన్ని అధిరోహించి నందవ్రజానికి వస్తున్నారు. గచ్చన్ పథి మహాభాగో భగవత్యంబుజే క్షణే భక్తిం పరాముపగతః ఏవమేతత్ అచింతయత్. మార్గమధ్యంలో రథం మీద వస్తూ ఆయన అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. అక్రూరుడంటే సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామికి భక్తులు. కంసుడేమో బలరామకృష్ణులకి హాని చేయటం కోసం వారిని తీసుకురమ్మన్నాడు. కానీ అక్రూరుల వారి కోరిక ఏమిటి? ఈ విధంగానైనా నందవ్రజానికి వెళ్ళి బలరామకృష్ణుల్ని కళ్ళారా చూడొచ్చు, గొప్ప గొప్ప వారికి మహాయోగులకే అసాధ్యమైనటువంటి శ్రీకృష్ణ స్వామి భగవద్ దర్శనం నాకు జరగబోతోంది అని ఆయన ఉత్కృష్టమైనటువంటి భక్తిభావంతో ఆ శ్రీకృష్ణ స్వామినే మనస్సులో తదేకంగా తలుచుకుంటూ ఆలోచిస్తూ బయలుదేరి నందవ్రజానికి వెడుతూ ఉన్నారు. ఆయన హృదయంలో ఎన్నో రకములైనటువంటి అనేక రకాలైన ఆలోచనలన్నీ మెదులుతూ ఉన్నాయి. ఆ విధంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలతో భగవద్భక్తిభావంతో కంసుని ఆలోచన ఎలా ఉన్నా అక్రూరుల వారి యొక్క మనస్సు మాత్రం శ్రీకృష్ణ స్వామి మీద సంపూర్ణంగా లగ్నమై ఉంది. స్వామి దర్శనం కోసం అక్రూరుల వారు ఎంతో ఉత్సాహంతో భక్తిభావంతో బయలుదేరారు నందవ్రజానికి. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.